Hello friends, welcome to my channel. In the previous class, we discussed about bisection method. In today's class, we will discuss about regular falsi method. So let's get started. Regular falsi method, friends. Regular falsi method is simple. This is one of the methods, approximate method to determine the root of a given equation, as we have discussed bisection method in the earlier class. ఓకే బైసెక్షన్ మెథడ్లో మనం ఏం చేసాం, బైసెక్ట్ చేయాలి. కాబట్టి ఏదైతే టూ వాల్యూస్ ఉన్నాయో ఏబి ఆ ఇంటర్వల్ బైసెక్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఆ టూ ఇంటర్వల్స్ మధ్య రూట్ ఉందని ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇది రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ కాబట్టి ఆ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి వీ హ్యావ్ ఎ ఫార్ములా. ఏం లేదు, మళ్ళీ సేమ్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 విత్ ద గివెన్ ఈక్వేషన్. ఫైండ్ ఏ అండ్ బి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0, f of b greater than 0. Okay, hence the root of the given equation lies between a and b. ఎలా అయితే అప్పుడు root of the equation lies between a and b. ఓకే, దిస్ ఇస్ ద కండిషన్ ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు ఆ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. బైసెక్షన్ మెథడ్లో అయితే అది బైసెక్ట్ చేస్తూ ఉంటారు, దాన్ని బట్టి అప్రాక్సిమేషన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఏదైతే టూ అప్రాక్సిమేషన్స్ దగ్గరలో ఉంటాయో దెన్ దట్ ఈస్ సెట్ టు బి ద రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. రౌండ్ ఆఫ్ టు 2 డెసిమల్స్ అయితే 2 పాయింట్స్ దాకా 2 పాయింట్స్ దాకా కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. 3 పాయింట్స్ అయితే 3 డెసిమల్స్ దాకా ఎక్కడైతే ఉందో ఆ అప్రాక్సిమేషన్ దాకా వెళ్తాం ఫ్రెండ్స్. ఓకే ఆ ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు రెగ్యులర్ ఫ్యాన్సీలో ఆ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే xi + 1 ఈజ్ ఈక్వల్ టు xi - 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ xi మైనస్ xi ఇంటూ ఎఫ్ ఆఫ్ సఫిక్స్లో వస్తుంది ఫ్రెండ్స్. ఎఫ్ ఆఫ్ xi - 1 బై xi మైనస్ బై ఎఫ్ ఆఫ్ xi మైనస్ ఎఫ్ ఆఫ్ xi - 1 ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. xi + 1 ఈజ్ ఈక్వల్ టు xi - 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ xi మైనస్ xi ఇంటూ ఎఫ్ ఆఫ్ xi - 1 బై ఎఫ్ ఆఫ్ xi మైనస్ ఎఫ్ ఆఫ్ xi - 1. ఇక్కడ ఎఫ్ ఆఫ్ xi అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ xi, ఎఫ్ ఆఫ్ xi - 1 ఎఫ్ ఆఫ్ xi - 1 సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా ఈ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రూట్లో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఒకవేళ ఈక్వల్ టు 0 వస్తే అప్పుడు దెన్ దిస్ x2 is set to be the root of the given equation f of x. అలా కాకుండా రాకపోతే సమ్ మోర్ అప్రాక్సిమేషన్స్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. విల్ సీ దిట్స్ ఇన్ ద సమ్. నార్మల్గా ఆల్జిబ్రిక్ ఈక్వేషన్కి ఒక ప్రాబ్లం చేద్దాం ఫ్రెండ్స్. ట్రాన్సెండెంటల్ ఆర్ నాన్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ఇంకో ప్రాబ్లం చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ఒకటి కన్సిడర్ చేసుకొని దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. రౌండింగ్ ఆఫ్ టు 2 డెసిమల్స్. కాబట్టి ఫైండ్ ద రియల్ రూట్ of equation x cube minus x minus 4 is equal to 0 using regular falsi method friends. Using regular falsi method, ఇది కూడా వన్ ఆఫ్ ద అప్రాక్సిమేట్ మెథడ్ ఫ్రెండ్స్. ఈ మెథడ్స్ యూస్ చేసుకొని మనకు కేవలం అప్రాక్సిమేట్గానే రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. వీ కాంట్ ఫైండ్ ద ఎగ్జాక్ట్ రూట్ లైక్ హార్నాట్స్ మెథడ్ ఆర్ సమ్ అదర్ మెథడ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏముంది, కేవలం ఎక్స్ టర్మ్సే ఉన్నాయి గివెన్ ఈక్వేషన్ కాబట్టి ఇది ఆల్జిబ్రిక్ ఈక్వేషన్. అలా కాకుండా లాగ్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్, సైన్ ఎక్స్ ముందు ప్రాబ్లం చెప్పినట్టు అవి ఉంటే దాన్ని ట్రాన్స్జెండెంటల్ నాన్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ అంటారు. ఆ ప్రాబ్లం నెక్స్ట్ సమ్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 విత్ ద గివెన్ ఈక్వేషన్ అనుకోండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత బై ట్రయల్ అండ్ ఎర్రర్ దీని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. బై ట్రయల్ అండ్ ఎర్రర్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, f of x is equal 0 cube minus 0 minus 4 which is less than 0. Okay, now at x is equal to 1, f of x is equal 1 cube minus 1 minus 4, 1 minus 1 0 minus 4 which is also less than 0. Okay friends, let x is equal to 2 ఎంతదాకా చేయాలంటే f of a less than 0, f of b greater than 0 ఫామ్లో వచ్చేదాకా చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు ఆ రూట్ అనేది ఆ ఏకి బీకి మధ్యలో ఉంటుంది, దాన్ని ఈ ఫామ్లో యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. లైక్ బైసెక్షన్ మెథడ్, లేకపోతే ఇక్కడ ఫామ్లో వచ్చింది అక్కడేమో బైసెక్ట్ చేస్తాం అంటారు a plus b by 2. ఓకే, అండ్ x is equal to 2, f of x is equal 2 సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెకండ్ x is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్, 2 cube minus 2 minus 4 తీసుకెళ్ళి 2ని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాను ఫ్రెండ్స్. చేస్తే ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 2 వచ్చింది విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఏ అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 విచ్ ఈజ్ లెస్ దాన్ 0. అలాగే ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0.
ఫ్రెండ్స్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 వచ్చింది. కాబట్టి హెన్స్ రూట్ లైస్ బిట్వీన్ ఈజ్ ఏ అండ్ బి. క్లోజ్డ్ ఇంటర్వల్ 1 and 2. క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే ఇది కలిపిన అర్థం. ఓపెన్ ఇంటర్వల్ అంటే ఇది కాకుండా లాంగ్ ఇంటర్వల్ మిగతా టర్మ్స్ అని అర్థం ఫ్రెండ్స్. ఓకే, ఈ సమ్లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏని మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 x0 అనుకున్నాం ఫ్రెండ్స్, బి ఈజ్ ఈక్వల్ టు 2ని x1 అనుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అప్రాక్సిమేషన్ సింపుల్గా xi ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ xi ఇంటూ, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ xi ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ xi మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ xi మైనస్ xi ఇంటూ ఎఫ్ ఆఫ్ xi మైనస్ 1, ఎఫ్ ఆఫ్ xi మైనస్ 1 బై ఎఫ్ ఆఫ్ xi మైనస్ ఎఫ్ ఆఫ్ xi మైనస్ 1. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్స్ ఇక్కడ x1 క్యాలిక్యులేట్ చేసాం ఫ్రెండ్స్. x1 అనుకున్నా ఇది x0 కాబట్టి నెక్స్ట్ x2 అవుతుంది ఫ్రెండ్స్. అంటే x2 ఈజ్ ఈక్వల్ ఐ ప్లస్ 1 ఫామ్లో రాయండి ఫ్రెండ్స్. అంటే 2ని ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే ఐ ఈజ్ ఈక్వల్ 1 అనమాట. అంటే x1 ప్లస్ 1 అంటే ఐ ఈజ్ ఈక్వల్ 1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. x1 మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ 1 బై ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ 1 ఫ్రెండ్స్. అది చేస్తే నాకు ఏమొచ్చింది ఫ్రెండ్స్, x0 1 మైనస్ 1 0, ఎఫ్ ఆఫ్ x1 మైనస్ x1 ఎఫ్ ఆఫ్ x0 బై ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్, సబ్స్టిట్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. x0 ఎంత ఫ్రెండ్స్ 1, ఎఫ్ ఆఫ్ x1 ఎంత ఎఫ్ ఆఫ్ x1 2 ఫ్రెండ్స్ 2, ఎఫ్ ఆఫ్ x1 మీన్స్ 2 మైనస్ x1 ఎంత ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, x0 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 ఎంత ఫ్రెండ్స్ 2 మైనస్ x1 ఎంత ఫ్రెండ్స్ 2, ఇలా క్యాలిక్యులేట్ చేసాము ఫ్రెండ్స్. ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 దట్ ఈజ్ మైనస్ 4 బై ఎఫ్ ఆఫ్ x1 2 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 మైనస్ 4 చేయండి ఫ్రెండ్స్. 2 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 ఇంటూ 4 8, 2 ప్లస్ 8 బై మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 ప్లస్ 4 ఫ్రెండ్స్ 10/6 ఫ్రెండ్స్. 10/6 yeah 10/6 1.66 friends. Yes, 1.667 friends. If you want to round off to 2 decimals, 1.67 friends. Yes, ఈ వాల్యూని తీసుకెళ్ళి ఫంక్షన్లో పెడదాం ఫ్రెండ్స్. ఎఫ్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ అవుతుంది ఫ్రెండ్స్ 1.67 హోల్ క్యూబ్ ఈక్వేషన్లో పెడతాం ఫ్రెండ్స్. మైనస్ 1.67 మైనస్ 4 ఎంత వచ్చింది ఫ్రెండ్స్, మైనస్ 1.012 మైనస్ 1.012 ఫ్రెండ్స్, విచ్ ఈజ్ లెస్ దాన్ 0. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ x2 ఎంత వచ్చింది 1.67, x1 ఎంత వచ్చింది 2 వచ్చింది, దగ్గరలో లేవుగా ఫ్రెండ్స్. కాబట్టి వీ హ్యావ్ టు డూ సమ్ మోర్ అప్రాక్సిమేషన్స్ టు గెట్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆర్ అప్రాక్సిమేట్ రూట్. ఓకే ఫ్రెండ్స్, ఐ విల్ క్యాలిక్యులేట్ x3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్, xi ప్లస్ 1 ఫామ్లో రాస్తాం ఫ్రెండ్స్. xi ప్లస్ 1 కాబట్టి 2 ప్లస్ 1, ఇక్కడ 1 ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వాల్యూ 2, కాబట్టి i వాల్యూ 2 అనమాట. ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఫార్ములా రాయండి ఫ్రెండ్స్. x2 minus 1 into f of x2 minus x2 into f of x2 minus 1 by x of x2 minus 1 by f of x of x2 minus f of x of x2 minus 1 ఫ్రెండ్స్. సింపుల్గా ఇక్కడ i వాల్యూ ఆఫ్ ఫ్రెండ్స్ 2, దాన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్లో పెట్టాను ఫ్రెండ్స్. x of x2 minus 1 into f of x2 minus x2 into f of x of x2 minus 1 by f of x2 minus f of x of x2 minus 1 friends. Simple. Yes. Yeah. Now calculate friends. x1 into f of x2 minus x2 into f of x1 by f of x2 minus f of x1 friends. ఇక్కడ ఇప్పుడు చూడండి సింపుల్గా ఎలా పెట్టుకోవచ్చు అంటే x3 కాబట్టి 1 2 3 కాబట్టి దాని ముందు నెంబర్స్ ఏంటి 2 1, కాబట్టి f of x2 f of x1 కింద కూడా అవే వస్తాయి. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, 2 వచ్చేసింది కాబట్టి 1, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 2, అంటే f of x2 minus f of x1 by f of x2 minus f of x1 రాయండి ఫ్రెండ్స్. ఇంకా ఏం మిగిలింది, ఇక్కడ 2 అయిపోయింది కాబట్టి 1 x1, ఇక్కడ 1 అయిపోయింది కాబట్టి ఇంకేం మిగిలింది x2. ఈ విధంగా ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను సబ్స్టిట్యూట్ చేశాను చూడండి, x1 into f of x2 minus x2 into f of x1 by f of x2 minus f of x1 పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను ఫ్రెండ్స్. x1 అంటే 2 ఫ్రెండ్స్, x1 అంటే 2, f of x1 అంటే కూడా 2. తర్వాత x2 f of x2 చూద్దాం ఫ్రెండ్స్. x2 1.67, f of x1 minus 1.01, అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను ఫ్రెండ్స్. x2 1.67, f of x2 minus 1.01 క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎస్
2 into minus 1.012 minus 1.67 into 2 divided by minus 1.012 minus 2. ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 1.78. ఎస్, ఇట్ ఈస్ 1.78. ఎస్, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. 1.78 వచ్చింది ఫ్రెండ్స్. యా ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1.78 చేస్తే మైనస్ 0.14 అవుతుంది ఫ్రెండ్స్, విచ్ ఇస్ లెస్ దాన్ 0. ఓకే, x3 దాకా చేశాను ఫ్రెండ్స్. ఓకే, x3 దాకా చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు x4 క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. x3 1.78 వచ్చింది. x4 ఈజ్ ఈక్వల్ xi plus 1 friends, 3 plus 1 is equal xi minus 1, that is 3 minus 1, xi minus 1 into f of xi friends, minus xi into f of xi minus 1 friends by f of xi minus f of xi minus 1 friends. Yes, పైన ఉన్నాయి కింద తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే x2 into f of x3 minus x3 into f of x2 by f of x3 minus f of x2 friends. Yes, substitute చేద్దాం ఫ్రెండ్స్. వాల్యూస్ ఓకే ఫ్రెండ్స్, I substituted the values. చూద్దాం. 1.67 minus 1.67 into minus 0.14 minus 1.78 into minus 1.012 divided by minus 0.14 minus into minus plus friends plus 1.012 friends. Something wrong friends, like a plus తప్పు కొట్టేసాను, కరెక్ట్గా వచ్చింది 1.79 ఫ్రెండ్స్. 1.79. ఎస్, f of x4 క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే 1.79 తీసుకెళ్ళి x3 మైనస్ x మైనస్ 4 ఈక్వల్ 0 ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే 1.79 హోల్ క్యూబ్ minus 1.79 minus 4 okay friends, 1.79 whole cube minus 1.79 minus 4 friends. So 1.79 whole cube minus 1.79 minus 4 enta minus 0.05 which is less than 0 friends. x4 1.79 వచ్చింది ఫ్రెండ్స్. x3 కూడా 1.78 ఫ్రెండ్స్. x3 కూడా 1.78 ఫ్రెండ్స్. ఇప్పుడు కావాలంటే మీకు సమ్ మోర్ అప్రాక్సిమేషన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడితో రౌండ్ ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను. దేర్ఫోర్ ద రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ దట్ ఈజ్ x3 minus x minus 4 is equal to 0 ఏంటి ఫ్రెండ్స్? ద రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ 1.79 ఫ్రెండ్స్. ఎస్, ఇప్పుడు మనం ట్రాన్స్జెండెంటల్ ఆర్ నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్ యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఓకే ఫ్రెండ్స్, మనం చూద్దాం. ఫైండ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x log base 10x is equal to 1.2 ఫ్రెండ్స్. 1.2. ఎస్, దీనికి లాగరిథమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లాగరిథమ్స్ ఉన్న, ఎక్స్పోనెన్షియల్స్ ఉన్న, ట్రిగ్నోమెట్రీ ఉన్న, ఐ సెడ్ దే ఆర్ నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ఫ్రెండ్స్, అంటే ట్రాన్స్జెండెంటల్ ఈక్వేషన్స్. ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ లెట్ f of x is equal to 0 with the given equation కదా ఫ్రెండ్స్. అర్ని ఓకే ఫ్రెండ్స్, let f of x is equal to x log base 10x minus 1.2 is equal to 0 friends. ఓకే, ఇప్పుడు బై ట్రయల్ అండ్ ఎర్రర్ at x is equal to 0 పెడదాం ఫ్రెండ్స్. నేను మీకు చెప్పినట్టు ఏదైనా వాల్యూని తీసుకెళ్ళి గివెన్ ఈక్వేషన్లో పెట్టినప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ టు 0 వస్తే దెన్ దట్ నెంబర్ ఇస్ సెట్ టు బి ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. అలా డైరెక్ట్గా వస్తే ఓకే ఫ్రెండ్స్, అలా రాకపోతే ఐ హావ్ టు డూ సమ్ మోర్ అప్రాక్సిమేషన్స్ టు గెట్ ద అప్రాక్సిమేట్ రూట్స్ ఫ్రెండ్స్. at x is equal to 0 f of x అంటే x is equal to 0 f of x వాల్యూ అవుద్ది అంటే 0 అని తీసుకెళ్ళి ఫంక్షన్ ఉంటుంది. 0 into log base 10 0 minus 1.2 0 into anything 0 minus 1.2 వచ్చింది ఫ్రెండ్స్, which is less than 0. next approximation at x is equal to 1 f of x అంత ఫ్రెండ్స్. at x is equal to 0 అయిపోయింది. at x is equal to 1 f of x అంత ఫ్రెండ్స్. 1 into log base 10 1 minus 1.2 ఫ్రెండ్స్. log base 10 1 minus 1.2 ఫ్రెండ్స్. చూద్దాం. log base 10 1 minus 1.2 ఫ్రెండ్స్. log అంటే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. log base 10 అంటే ఇది ఫ్రెండ్స్ 1. log 1 అంత ఫ్రెండ్స్ 0 minus 1.2 ఫ్రెండ్స్. minus 1.2 ఫ్రెండ్స్. యా ఫ్రెండ్స్, minus 1.2 ఫ్రెండ్స్, which is less than 0. రెండు సేమ్ సైన్ ఫ్రెండ్స్. f of 0 less than 0, f of 1 less than 0 కాబట్టి
ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 ఫార్ములా లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఇంకో సబ్స్టిట్యూషన్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకో నెంబర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం బై ట్రయల్ అండ్ ఎర్రర్. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫ్రెండ్స్ 2 log బేస్ 10 2 minus 1.2 ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. 2 into log base 10 2 minus 1.2 ఫ్రెండ్స్. minus 0.59 minus 0.597 is also less than 0. ఇక్కడ రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు at x is equal to 3 చూద్దాం ఫ్రెండ్స్. at x is equal to 3 f of x is equal to 3 log base 10 3 minus 1.2 ఫ్రెండ్స్. ఎంత వస్తుంది చూద్దాం. 3 log base 10 3 minus 1.2 ఫ్రెండ్స్. 0.231 ఫ్రెండ్స్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. చూసారా ఇక్కడ ఎఫ్ ఆఫ్ x2 దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ 2 లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ 3 గ్రేటర్ దాన్ 0. కాబట్టి రెండు ఆపోజిట్ సైన్లో వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 ఫామ్లో ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఫాలో అవుతాయి. కాబట్టి హెన్స్ ఎఫ్ ఆఫ్ 2 లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ 3 గ్రేటర్ దాన్ 0. కాబట్టి హెన్స్ రూట్ లైస్ బిట్వీన్ ఎయిట్ మెథడ్ ఫ్రెండ్స్ 2 and 3. kasi ఇందాక సమయంలో అయితే బైసెక్షన్ మెథడ్లో ఇటు ఏ అండ్ బి అనుకున్నాం. ఇక్కడ వీటిని x0 x1 అనుకుంటున్నాం ఫ్రెండ్స్. 2ని x0, 3ని x1 అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్. xi + 1 ఈజ్ ఈక్వల్ xi - 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ xi మైనస్ xi ఇంటూ ఎఫ్ ఆఫ్ xi - 1 బై ఎఫ్ ఆఫ్ xi మైనస్ ఎఫ్ ఆఫ్ xi - 1 ఫ్రెండ్స్. దీంట్లో సింపుల్గా ఇప్పుడు ఐ వాల్యూ ఎంత పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ x1 దాకా కవర్ అయింది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి x2. కాబట్టి x2 క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ అప్రాక్సిమేషన్లో. కాబట్టి ఇక్కడ x2ని ఈ ఫామ్లో రాయండి ఫ్రెండ్స్. xi + 1 ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్. 2ని ఎలా రాసుకోవచ్చు 1 + 1. కాబట్టి i అంటే ఇక్కడ 1. కాబట్టి సింపుల్గా 1ని తీసుకెళ్ళి i వాల్యూలో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇప్పుడు x2 వస్తుంది ఫ్రెండ్స్. అంటే x2 - 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x2 మైనస్ x2 ఇంటూ ఎఫ్ ఆఫ్ x సఫిక్స్ 2 - 1 బై ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x సఫిక్స్ 2 - 1 ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ చేద్దాం. x1 ఎఫ్ ఆఫ్ x2 మైనస్ x2 ఎఫ్ ఆఫ్ x1 బై ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 ఫ్రెండ్స్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే సారీ ఫ్రెండ్స్ ఇక్కడ i అంటే ఎంత ఫ్రెండ్స్ 1 కదా. సారీ 2 వేసాను. ఎఫ్ ఆఫ్ x1 మైనస్ x2 ఇంటూ ఎఫ్ ఆఫ్ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ i ప్లేస్లో 1 పెట్టాలి. నేను 2 పెట్టా. సో ఐ గాట్ రాంగ్. బట్ మార్చాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు కరెక్ట్గా పెట్టాను. x1 - 1 ఫార్ములాలో పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఫార్ములా. ఇక్కడ i ప్లేస్లో 1 పెట్టండి ఫ్రెండ్స్. x1 - 1 x0 వస్తుంది ఫ్రెండ్స్. ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ i ప్లేస్లో 1 ఫ్రెండ్స్. x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 - 1 ఎఫ్ ఆఫ్ x0 బై ఎఫ్ ఆఫ్ x0 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 ఫ్రెండ్స్. బై ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. x0 x1 ఇది x0 2 x1 3 ఎఫ్ ఆఫ్ x0 మైనస్ 0.597 ఎఫ్ ఆఫ్ x1 0.231 అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నా విల్ క్యాలిక్యులేట్ చూద్దాం. 2 ఇంటూ 0.231 మైనస్ 3 ఇంటూ మైనస్ 0.597 డివైడెడ్ బై 0.231 మైనస్ ఆఫ్ మైనస్ ఫ్రెండ్స్. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ఫ్రెండ్స్ ప్లస్ 0.597 ఫ్రెండ్స్. ఎంత వచ్చింది ఆన్సర్ 2.253. 2.253. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x2 క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎఫ్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ అంటే సింపుల్గా ఈ 2.253ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. x log base 10 x ఈజ్ ఈక్వల్ టు 1.2. కాబట్టి 2.253 ఇంటూ log base 10 2.253 మైనస్ 1.2 ఫ్రెండ్స్. ఎంత వచ్చింది ఫ్రెండ్స్ మైనస్ 0.405. విచ్ ఈజ్ లెస్ దాన్ 0 ఫ్రెండ్స్. 1 second ఫ్రెండ్స్. విచ్ ఈజ్ లెస్ దాన్ 0. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్ళాం. x3కి సింపుల్గా ఈ ఫార్ములా కాకపోయినా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ 3 కాబట్టి ముందున్న వాల్యూస్ ఏంటి ఫ్రెండ్స్ 1 2. కాబట్టి వాటిని సింపుల్గా x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x2 1 2 అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ రివర్స్ అవుతుంది. x2 మైనస్ x2 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 బై ఈ వాల్యూస్ కింద రాయండి ఫ్రెండ్స్. ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 నౌ సబ్స్టిట్యూట్ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను. చూసుకోండి మీరు కూడా. ప్రొసీజర్ అయితే ఇదే.
2.719 వచ్చింది ఫ్రెండ్స్. దాంట్లో ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2.719ని 2.719 ఇంటూ లాగ్ బేస్ 10 2.719 మైనస్ 1.2 చేస్తే నాకు మైనస్ 0.018 వచ్చింది ఫ్రెండ్స్, విచ్ ఇస్ లెస్ దాన్ 0. సారీ ఫ్రెండ్స్, మీకు ఇలాగ ఎర్రర్స్ ఏమైనా వస్తే మీరు యూ కెన్ కరెక్ట్ ఫ్రెండ్స్, కానీ ప్రొసీజర్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు x3 కడతాను ఫ్రెండ్స్. x3 ఎంత ఫ్రెండ్స్, x1 ఇంటూ f(x2) మైనస్ x2 ఇంటూ f(x1) బై f(x2) మైనస్ f(x1) ఫ్రెండ్స్. సింపుల్గా 3 ఉంది కాబట్టి 1 2 2 1 2 1 వచ్చింది ఫ్రెండ్స్. సబ్స్టిట్యూట్ చేస్తే ముందు వాల్యూస్ అని ఐ గాట్ మైనస్ 1.435 ఫ్రెండ్స్. యా, 1.435 విచ్ ఈజ్ లెస్ దాన్ 0. నౌ విల్ క్యాలిక్యులేట్ x4. x4 అంటే ఏంటి ఫ్రెండ్స్, x3 ప్లస్ 1 ఫ్రెండ్స్. అంటే i వాల్యూ ఇప్పుడు 3 ఫ్రెండ్స్, కాబట్టి సింపుల్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. i ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, యా 4 ఉంది కదా ఫ్రెండ్స్, 4 కాబట్టి 2 3 వస్తాయి ఫ్రెండ్స్. 2 3 x2 f(x3) minus x3 f(x2) by f(x3) minus f(x2) ఫ్రెండ్స్. సింపుల్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. x2 ఎంత ఫ్రెండ్స్, రాస్తాం ఫ్రెండ్స్. x2 వాల్యూ సింపుల్గా 2.719 ఫ్రెండ్స్, 2.719. f(x2) ఎంత ఫ్రెండ్స్, మైనస్ 0.018 ఫ్రెండ్స్. ఐ థింక్ మైనస్ 0.018 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చివర పేజ్ చివర. తర్వాతది x3 ఎంత ఫ్రెండ్స్, x3 I have calculated above 2.739 friends. 2.739. x3 is equal to 2.739 friends. f(x3) is equal minus 1.435. Substitute చేద్దాం friends. ఇంత x2 is equal to 2.719 friends into f(x3) ఎంత friends, minus 1.435 minus x3 ఎంత friends, 2.739 into f(x2) friends minus 0.018 friends by f(x3) ఎంత friends, minus 1.435 minus 1.435 minus 0.018 friends. ఎంత వచ్చింది friends, క్యాలిక్యులేట్ చేద్దాం. 2.719 into minus 1.435 minus into minus plus అవుతుంది friends, plus 2.73 into 0.018 friends divided by minus 1.435 minus into minus plus అవుతుంది friends, plus 0.018 friends. ఎంత వచ్చింది, 2.718. యా, 2.718. f(x4) క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే 2.718 తీసుకెళ్ళి గివెన్ ఫంక్షన్ x log base 10x minus 1.2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 2.718 into log base 10 2.718 minus 1.2 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మైనస్ 1.2. ఓకే, ఎంత వచ్చింది ఫ్రెండ్స్, మైనస్ 0.019 వచ్చింది ఫ్రెండ్స్. యా, విచ్ ఈజ్ లెస్ దాన్ 0. ఎస్, f(x4) కట్టాం ఫ్రెండ్స్. x4 ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 2.718. x3 ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 2.739 ఫ్రెండ్స్. అప్ టు రౌండ్ ఆఫ్ టు 1 డెసిమల్ అంటే ఇక్కడ ఆపేయచ్చు ఫ్రెండ్స్. అలాగే 2 డెసిమల్స్ అయితే ఈ రెండు సేమ్ వచ్చేదాకా చేయాలి ఫ్రెండ్స్. రెండు సేమ్ వచ్చేదాకా చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, కాబట్టి రెండు సేమ్ నెంబర్స్ కావాలి ఫ్రెండ్స్. మీరు కావాలితే రౌండ్ ఆఫ్ టు 1 డెసిమల్ అంటే ఆన్సర్ ఎలా రాసేయచ్చు ఫ్రెండ్స్. ద రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ దట్ ఈజ్ x log base x minus 1.2 అండ్ ఫ్రెండ్స్ 2.7 అని సొల్యూషన్ ఇచ్చవచ్చు ఫ్రెండ్స్. ఇఫ్ ఈజ్ ఆస్క్డ్ ఓన్లీ టు రౌండ్ ఆఫ్ టు 1 డెసిమల్ ఫ్రెండ్స్. కాకుండా 2 డెసిమల్స్ అయితే ఇంకా అప్రాక్సిమేషన్స్ పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఇఫ్ యూ వాంట్ టు డూ, యూ కెన్ డూ సమ్ మోర్ అప్రాక్సిమేషన్స్ ఫ్రెండ్స్ టు గెట్ ద వాల్యూ విచ్ ఈజ్ రౌండ్ ఆఫ్ టు 2 డెసిమల్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో ఇటరేషన్ మెథడ్ చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్.